హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? తిన్నారా ఫ్రెండ్స్? అందరూ మధ్యాహ్నం అయితే కోడికూర పులుసు సంగటి చేసుకుని తిన్నాము. ఇప్పుడైతే కొంచెం కూర తీసి పెట్టేసి మా పిల్లలకైతే ఇలా ఎంచాలి ఫ్రెండ్స్. చూడండి, ఎర్రగా ముక్కలు పక్కబొమ్మ ఇలా ఎంచాలి. చూడండి, చక్కగా కూర అయితే చికెన్ ఏం చేసినాను. చికెన్ ఫ్రై, వేడిగా అన్నం. చూడండి, పొగలు పోతుంది అన్నం. అందులోకైతే ఇలా నెల పచ్చిపులుసు. ఈ పచ్చిపులుసు కోడికూర వేడి అన్నం మస్తు టేస్ట్ ఉంటుంది. మీకు ఎంతమందికి ఇష్టం ఇలా అంటే? మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అసలు అడిగి మరీ ఇలా బిస్కించుకుంటారు. పుల్లగా కారంగా ముక్కలు నంచుకొని తింటా ఉంటే ఆ టేస్టే వేరుబ్బా, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది చేసిన మధ్యాహ్నం చేసిన చికెన్ పులుసు అయితే కొంచెం ఉన్నది. అది ఎవరు కాబట్టి వాళ్ళు వేసుకొని, కానీ ఈ పులుసు అయితే అస్సలు అడగరు. ఆ ముక్కలు నంచుకొని ఈ పచ్చిపులుసు చేసుకొని ఎక్కువగా తింటారు. ఓకేనా? మరి పిల్లలకైతే ఇప్పుడు అన్నం పెట్టాలి. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? ఇలా ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. మాకైతే మస్తు ఇష్టము. మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు. పుల్లంగా కారంగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడన్నా ఒకసారి పెరుగు అయితే దండిగా ఉండదు. ఈరోజు పెరుగు అయితే ఒక్కరు కూడా వేసుకోరు, కానీ ఇలా అయితే పిసికించుకొని అయితే బాగా తింటారు. పచ్చిపులుసు ఇలా పిసుకుమా అని చెప్పి పొద్దున్న నుంచి అడుగుతూనే ఉంటారు. అందుకని ఇప్పుడు అన్నం చేసి ఇలా పచ్చిపులుసు పిసికి చికెన్ అయితే ఫ్రై చేసాను. చూడండి, మొక్కలు ఎంత బాగున్నాయో, చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదా. ఓకేనా? నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్. మరి మీరు తిన్నారా లేదా? మేమైతే ఇప్పుడు పిల్లలకు పెడుతున్నాం, ఇంకా మేము తినలా. బాయ్.